వెల్కమ్ టు ఆనెస్ట్ పాడ్కాస్ట్ మిస్టర్ వెంకీ కుదుముల. పాడ్కాస్ట్ ఆనెస్ట్ పాడ్కాస్ట్. ఓకే. ఓకే. ప్రతి హీరోకి వాళ్ళ డైరెక్టర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుంటుంది. సో దాని ఆన్సర్స్ ఇప్పుడు నువ్వు నాకు ఆనెస్ట్గా చెప్పాలి. అసలు ఆనెస్ట్లో నాకంటే ఆనెస్ట్ ఎవరు ఉండరన్నా, అది మీతో. వెరీ గుడ్. సో షాల్ ఐ స్టార్ట్ ద గేమ్? ఎస్. చాలా ఫైట్లలో హీరో ముందున్న ఫైటర్స్ని కొడుతూ ఉంటే వెనకాల ఫైటర్స్ అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఒకేసారి వస్తే హీరోకి దెబ్బలు తగులుతాయని మేమే ఏడీలను ఒక్కొక్కరుగా పంపమని చెప్తాం. ఆనెస్ట్గా. ఓకే. ఒక షాట్లో హీరో పొద్దున్నే లేవాలి. అలా లేచినప్పుడు హీరో చాలా అందంగా జుట్టు చెదిరిపోకుండా జెల్లు పెట్టి స్ప్రే కొట్టి చాలా ఫ్రెష్గా వేస్తాడు. ఎందుకు? మీకు ఈ డౌట్ రాకూడదని నేనైతే హీరో నైటే అలా తయారు చేసి పడుకోబెడతా. పొద్దున్న లేచినప్పుడు అంతే ఫ్రెష్గా ఉంటాడు. ఆనెస్ట్గా. గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే. సినిమాలో హీరోయిన్ అంటే నార్త్ ఇండియా నుంచి రావాలా? ఎందుకు? ఇలాంటి క్వశ్చన్ అడిగే రోజు వస్తేనే నేను ఇప్పటిదాకా సౌత్ ఇండియన్స్ని పెట్టుకున్నా. వావ్. ఓకే. క్లైమాక్స్లో శుభం కార్డ్ వేయడం ఎందుకు ఆపేశాడు? రిలీజ్ అయ్యాక తెలిసేది అది శుభమా అశుభమా అని. ఒక మార్కెట్లో అవుతుంది, ఒక మాస్ సాంగ్ షూట్ అవుతుంది. హీరో వస్తాడు, సడన్గా స్టెప్స్ ఇస్తాడు. అప్పుడు నెక్స్ట్ సెకండ్లోనే పక్క నుంచి ఒక కూరగాయలు అమ్మేవాడు ఆర్ పాలు అమ్మేవాడు వచ్చి జాయిన్ అయిపోయి సేమ్ స్టెప్స్ సింక్లో హీరోతో పాటు ఇలా వేస్తారు. అప్పుడప్పుడు సాంగ్లో వాళ్ళు పాడుతుంటారు. అంటే హీరో పాడే సాంగ్ వాళ్ళు ముందే తెలుసా, స్టెప్స్ వాళ్ళు ముందే తెలుసా? ఇలా ఆ కూరగాయలు అమ్మేవాడికి పాలు అమ్మేవాడికి డ్యాన్స్ వచ్చనే విషయం తెలిసే నేను ఆ మార్కెట్లో సాంగ్ షూట్ పెడతా. ఓకే. అసలు ఈ పాడ్కాస్ట్ దేనికోసం? మన రాబిన్ హుడ్ కోసం. మరి సినిమా ఎప్పుడు రిలీజ్? ఫ్రమ్ March 28th, 2025. ఎస్. ఆనెస్ట్లీ. ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆనెస్ట్గా ఉండాలి. ముఖ్యంగా భగవద్గీత పుట్టిస్తే చెప్తా. యు ఆర్ వెరీ ఆనెస్ట్. మీ టైటిల్ కార్డు కూడా తలపతి స్టైల్లో వస్తుందా? అది నీ చేతిలో ఉంది. యా. నా ఇష్టం. సురుకు. స్టార్ కార్డ్స్ ఎలా డిసైడ్ చేస్తారు? బ్లాంక్గా ఉంది. నువ్వు బ్లాంక్ స్టార్ కాబట్టి. ఇప్పుడు వచ్చిన స్క్రీన్ నేమ్ బ్లాంక్ స్టార్ వెంకీ. ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్లు మీరు ప్రిపేర్ అయ్యి వస్తారా? రైటర్ని పెట్టుకుంటారా? ఎలా? నా ఈవెంట్, నా స్పీచ్, దానికి నేనే రైటర్ని, నేనే డైరెక్టర్ని. సో నీకు హక్కు లేదు. నా సావుని వస్తా నీకెందుకు? మీరు యాక్టర్, నేను డైరెక్టర్. ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ ఏ పప్పెట్. ఎస్, అంతే. కరెక్ట్ చెప్పావు. ఓకే. జనరల్గా మీ యాక్టర్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పేపరాజీ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? పాస్. చెప్పకపోతే ఫెయిల్ అవుతారు. కట్. ఏంటిది? కట్. ఆనెస్ట్గా. విలన్స్ అంతా మిమ్మల్ని అన్ని గన్నులతో కాలుస్తున్నా ఒక్క బుల్లెట్ కూడా మీకు తగలదు. ఎందుకు? దే ఆర్ వీక్ ఇన్ ఫైరింగ్. వాళ్ళకి రాదు. నన్ను చేయమంటావు? ఐఎమ్ ఇంప్రెస్డ్. మీరు ఒక పంచ్ కొట్టగానే విలన్స్ గాల్లో అలా ఎలా ఎగురుతారు? రోప్స్తో. షిట్ మ్యాన్, ఇది తెలియక ఫ్లైట్స్ వేసుకుని తిరిగేస్తున్నారు. యా, రోప్ ఎంత స్ట్రాంగ్ అంటే వాడని ప్లే చేస్తాడు. ఓ, మీరు కాదు స్ట్రాంగ్, రోప్. అసలు ఈ పాడ్కాస్ట్ దేనికోసం? మన రాబిన్ హుడ్ కోసం. మరి సినిమా ఎప్పుడు రిలీజ్? అది వాళ్ళకి తెలుసన్నా. తెలిసినా మళ్ళీ చెప్పాలి. అది నీ బాధ్యత డైరెక్టర్. రాబిన్ హుడ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ March 28th, 2025. ఎస్. ఆనెస్ట్లీ.